ఈనాటి ప్రత్యేక చేసే దాంట్లో భాగంగా మన గ్రామంలో మన మోపాల్ మండల్ న్యాల్కల్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభకు విచ్చేసిన సిపి గారు సాయి చైతన్య గారు, అలాగే గ్రామ సర్పంచ్ గారు అందరికీ ఎంపీడీఓ ఎంఆర్ఓ వైస్ తీసుకెళ్తాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇదే, అంటే ఈ గవర్నమెంట్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ వాతావరణ సూచనలకు అనుగుణంగా గవర్నమెంట్ ఏమేమి ప్రోగ్రామ్స్ తీసుకుంటుంది అనేది మండల లెవెల్ ఆఫీసర్స్ చెప్తారు. మీకు ఏమైనా ఉంటే అడగొచ్చు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఇవాళ మనము గ్రామసభ ఎందుకు నిర్వహించుకోవాల్సి వస్తుందంటే మనకి వాతావరణ పరిస్థితులలో మార్పులు అనేవి ఎల్నినో అనేది మనకి రిపోర్ట్ అవుతుంది. సో దానివల్ల మనము ప్రత్యామ్నాయ పంటలుగా ఏమేమి వేసుకోవాలి అనేది మన వ్యవసాయ శాఖ ద్వారా నేను మండల అగ్రికల్చర్ ఆఫీసర్గా మీకు అందరికీ సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మన వాతావరణ డిపార్ట్మెంట్ ద్వారా అందరికీ రైతులకి జైంచ విత్తనాలు ఇవ్వడం జరిగింది. అవి వేసుకుంటే ఏంటంటే యూరియా వాడకం తగ్గుతుంది. సైడ్రైన్ డీసిల్టింగ్ అంటే ఏవైతే మురికి కాలువలు ఉంటాయో వాటిని వర్షాలు పడకనే ముందే క్లీన్ చేయాలి. ఇందాక మేము చూస్తుంటే మాకు కనబడింది వర్షాలు ముందే సైడ్ రైన్స్ క్లీన్ చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా సైడ్ రైన్స్ క్లీన్ చేయించుకోవడం ఒకటి. అదేవిధంగా బ్లీచింగ్ పౌడరు, ఫినాయిల్, తర్వాత లైము ఇవన్నీ కూడా సఫిషియెంట్ స్టాక్ గ్రామ పంచాయతీలో ఆల్రెడీ ప్లేస్మెంట్ చేసుకున్నాము. అవన్నీ కూడా ఎక్కడ కూడా మనము పరిసర ప్రాంతాలు శుభ్రంగా వచ్చే విధంగా చూసుకోవాలి. అది ఎక్కడన్నా జంగిల్ లిప్స్, తర్వాత మనకు మామూలుగా కంపలు అవి ఇవి ఉంటాయి కదా, అవన్నింటినీ కూడా శుభ్రంగా గ్రామ పంచాయతీ నుంచి తొలగించే విధంగా చూడాలి. వీలైతే మీకు ఎప్పుడన్నా హాలిడే ఉంటే యూత్ ఉన్నారు, ఇక్కడ చైతన్యవంతులైన యువకులు ఉన్నారు కాబట్టి కొంతమంది అప్పుడప్పుడు శ్రమదానం కూడా చేయాలి. కమ్యూనిటీ ప్లేసెస్లో ఎక్కడైతే మనకు పెద్ద ఎత్తున మురికి పేరుకపోయి ఉంటుందో అక్కడ మనము ఆ పిచ్చి చెట్లను తొలగించడం కానీ, పిచ్చి మొక్కలను తీసేసి కొద్దిగా క్లీన్గా పెట్టుకోవడం గ్రామ పంచాయతీ వారికి సహకరించి అవన్నీ కూడా మనం చేసుకోవాలి. దాంట్లో భాగంగా ఇవన్నీ కూడా శానిటేషన్, తర్వాత డీసిల్టింగ్ ఆఫ్ డ్రైన్స్. టీపీఓ గారికి, స్పెషల్ ఆఫీసర్కి, సర్పంచ్ గారికి, ఏసీపీ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ మేడం గారికి ఏంటి అనేది మీ అందరికీ నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇది అవగాహన కల్పించే కార్యక్రమం అన్నారు. ఎందుకంటే మన నిజామాబాద్లో మీ అందరు కూడా చూసి ఉంటారు, మీ అందరు కూడా అనుభవం చేసి ఉంటారు. మనం ఇప్పుడే మన మొక్కజొన్న కొనుగోలు కావచ్చు, వరి కొనుగోలు కావచ్చు, చాలా సమర్థవంతంగా పూర్తి చేశాము. మీ పక్కన ఉన్న బార్సీ ఊర్లోనే అక్కడ వరి కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, ఒక్కొక్క రోజులో 50 లారీలు పంపించాము. సో ఇవి అంతా చేసిన తర్వాత మళ్ళీ ఇలాంటివి కార్యక్రమం ఎందుకు అంటే మీ అందరు ఇప్పుడు వచ్చే మన ఖరీఫ్లో వనకాలంలో మీరు ఎలాంటివి పంట మార్పిడి చేయాలి అనేది ఆ దిశగా ఇది ఒక అవగాహన కార్యక్రమం. కొంచెం ఫోటో తీసుకుని ప్రమాదం, సంక్షోభం అలాంటివి పరిస్థితి రాకుండా ఉంటుంది. మొన్న నేను పిప్రి ఊరికి వెళ్ళాను, ఆర్మూర్ సేమ్ సిపి సార్ చెప్పినట్లు. అక్కడ ఒక పెద్ద మనిషి అంటే కొనుగోలు విషయంలో వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఒక పెద్ద మనిషి నేను చెప్పిన ఈ సరఫరా ఈ బియ్యం ఎవరు తింటారండి, ఇందులో త్రాగు తరులు అన్నీ ఉన్నాయి. సో ఆయన ఒక మంచి మాట అన్నారు, చాలా ధైర్యంతో చెప్పాను. ఏమని, ఇప్పుడు మీరు ఇప్పుడు వచ్చి చెప్తే ఎలా మేడం, మేము నాటు వేసేటప్పుడు కనీసం చెప్పాలి కదా ఏంటి ఏ విత్తనాలు వాడాలి అనేది. చూసి ఆ మాట యాక్చువల్గా నాకు స్ట్రక్ అయింది. అండ్ ఇన్ఫ్యాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఎప్పుడో అప్పుడు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు ఆ పరిస్థితిని నియంత్రణ చేసి మన చేతిలో ఉంటుంది. మనం ఎలాంటివి విత్తనాలు వాడాలి, ఏ పురుగులు వాడాలి అనేది ఇప్పుడు మీ చేతిలో ఉంది. అండ్ అందులో మీకు కావాల్సిన సరఫరా కావచ్చు, మీకు కావాల్సిన అవగాహన కావచ్చు. ప్రతి ఒక్క మంగళవారం నాడు మేడం మీరు ఉంటారు కదా, హీరా గారు ఉన్నారు మీకు వ్యవసాయ ఎక్స్టెన్షన్ అధికారిగా, మీకు రైతు వేదికలు అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్క మంగళవారం. దాని తర్వాత ఓకే మేడం కూడా ఫీల్డ్కి పోతూ ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఎందుకు పెడుతున్నామంటే ఇప్పుడే కొనుగోలు ప్రక్రియ అయిపోయింది. ఇంకా కొంతమంది నాటేలే, కొంతమంది ఏసీ ఉండవచ్చు. కానీ మీరు సరైన విత్తనాల్ని
వాడకపోతే సరే ఫలానా ఏదో 1, 2 కా 4 అండ్ ఇంకా ఉన్నాయి కదా కొన్ని చాలా ఫండ్లు పేరుతూ ఉన్నాయి. మొక్కల్లో ఫస్ట్ వచ్చింది, నెలకల్లో ఫస్ట్ వచ్చింది, అలా పంపిస్తూ ఉంటాం. మళ్ళీ వాళ్ళు రైస్ మిల్ దగ్గరికి పోతారు. రైస్ మిల్లో నీరు అంతా తాలు తరుగుతూ పంపిస్తే అక్కడ దిగడానికి టైం పడుతుంది కదా. సరే మీ 10 బస్తా ఎక్కువ అయినా సరే అక్కడ మళ్ళీ కటింగ్ జరుగుతుంది, సో అంతా సమానం అయిపోతుంది. కానీ మీ టైం వృధా అవుతుంది అండి. ఇప్పుడు ఒక రైతులు ఒక కొనుగోలు కేంద్రాలు ఎన్ని రోజులు ఉండాలి చెప్పండి? మీ అందరు కూడా బాధపడతారు కదా, మీ బాధ చూసి మేము బాధపడతాము. మాకైతే ఇంకా ఉంటుంది, పైన నుంచి తిట్లు కూడా పడుతుంది. పోలీస్ సహకారంతో, వ్యవసాయ సహకారంతో ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశామండి. ISO లేని విత్తనాలు ఎవరైనా అమ్మితే కనుక మీ మీద తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటుంది, ఆ డీలర్ మీద ఉంటుంది, తప్పకుండా లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామనేది కూడా నేను ముందే సూచిస్తున్నానండి. ఎందుకంటే వచ్చినా ఓకే పర్వాలేదు, కానీ దానివల్ల రైతులు పడే ఇబ్బంది ఏంటి ఒక్కసారి చూడండి. అండ్ నేను రైతు తప్పు అనట్లే, ఒక్కసారి అంత కాయ వచ్చిన తర్వాత పండించిన తర్వాత కలెక్టర్ వస్తే మరి 3 నెలల మనం చరిత్రలో పోలేము కదా. సో అందుకే మీరు కూడా విత్తనాలు వేసేటప్పుడు జాగ్రత్తగా చూడండి. ISO అనేది ఒక సర్టిఫికేట్ ఉంటుంది. అదేవిధంగా మన దగ్గర ఒక JGL అనేది ఒక రకం ఉంటుంది వరిది, JGL ఏదో. మేడం ఏంటి? నాలుకల్ గ్రామస్తులందరికీ పేరు పేరున శుభాభినందనలు. జనరల్లీ గ్రామ సభలు అంటే మిగతా డిపార్ట్మెంట్ అందరూ వస్తారు, పోలీసు వాళ్ళు ఎందుకు వచ్చారని డౌట్ రావచ్చు. అంటే రక్షణ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్. మిగతా అన్నీ ఎంజాయ్ చేయాలి అంటే రక్షణ, మీకు ప్రశాంతత, రక్షణ రెండు కావాలి. రక్షణ విషయంలోకి వస్తే ఫస్ట్ అడిగేది కెమెరాలు. ఏమంటారు ఒకసారి ఆల్రెడీ మన ఊరు మన భద్రత పెట్టారా ప్రోగ్రామ్? కెమెరాలు ఉన్నాయి, పనిచేస్తున్నాయా? ఎంతమంది దగ్గర ఫోన్లు ఉన్నాయండి? ఫోన్లు ఎంతమంది దగ్గర ఉన్నాయా? ఎన్ని సంవత్సరాలు ఒకసారి మారుస్తారు? 2 years 3 years. ఇది ఎక్కడ పెట్టుకుంటారు? ఫోన్ జేబులో పెట్టుకుంటాం కదా. మరి ఎండలో పెట్టే కెమెరా అని 3 ఏళ్ళు 5 ఏళ్ళు కూడా మార్చకపోతే ఎట్లాగండి? ఎండలో ఎండుద్ది, వానలో తడుస్తుంది, కోతులు వచ్చి ఎగురుతాయి, అన్నీ ఎగురుతాయి, అవునా కాదా? మరి 5 ఏళ్ళ దాకా కెమెరాను పట్టించుకోరు. మరి ఏమంటారు? సార్ 5 ఏళ్ళ క్రితం పెట్టాం సార్ అంటారు. కెమెరా ఎట్లా పనిచేస్తాయండి? 5 ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత సర్పంచ్ మారిపోతారు. అది కొంచెం చూసుకోవాలి. ఎందుకు కెమెరాలు పెట్టడం వల్ల ఏమవుతుంది, లాభం ఏంటి? బాగా కొట్టి అక్కడ ట్రై చేశాడు, అయింది అవ్వలేదా? మన ఊర్లో అయ్యింది. అదే ఒకవేళ రాత్రి అయ్యి ఉంటే ఎట్లా పట్టుకుంటారు? మీరు అందరు రాత్రితో వెళ్కొని తిరుగుతారా గస్తీలు? లేదా మా పోలీసులు నెలకల్లోనే ఉంటారు. ఈ ఉంటే ఎవరైనా వచ్చి అఫెన్స్ చేయాలని ఫస్ట్ 2 విషయాలండి. కెమెరాలు ఉంటే వచ్చి దొంగతనం చేయాలన్నా, దోపిడీ చేయాలన్నా ఆలోచిస్తారు, అరే పట్టుకుంటారే. రెండోది చేసినా మనం తొందరగా పట్టుకోగలం. అది అందరి బాధ. రక్షణ అనేది మన యొక్క జీవన శైలిలో భాగం అవ్వాలి. సేఫ్టీ అనేది మన యొక్క జీవన శైలిలో భాగం అవ్వాలి. అంటే ఎట్లా భాగం అవ్వాలి అంటే, మొక్కకు పెడతాము, ఎందుకు పెస్టిసైడ్, ఇన్సెక్టిసైడ్ ఎందుకు పెడతాం? పురుగులు రాకుండా వచ్చి మొక్కను తినేయకుండా. అట్లానే ఈ కెమెరాలు కానివ్వండి, మిగతా అన్నీ కూడా ఇక్కడున్న ఎవడైతే చెడ్డ ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చి మన యొక్క సమాజాన్ని చెడిపోకుండా, చెడగొట్టకుండా చేసుకోవాలి. అది మన బాధ్యత. సరే, అది కాకుండా ఇప్పుడు లేదా చేశారు కదా, ఇప్పుడు SIR అని ఒకటి జరుగుతుంది, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. మీ ఓటు వచ్చేసరి వెయ్యాలా లేదా ఇప్పుడు డిసైడ్ అవుతుంది అన్నమాట. SIR కోసం BLOలు వస్తారు, వచ్చి మీ దగ్గర అడుగుతారు, మీరు 2024లో ఓటు వేశారు, ఓకే, మరి 2002లో ఓటు వేశారని అడుగుతారు. 2002లో ఎంతమందికి ఓటు ఉంది? నాకైతే ఓటు లేదు, అప్పుడు నేను చిన్నపిల్లలు. ఆ డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు. మనం ఇవన్నీ ఇస్తేనే మన ఓటు హక్కు ఉంటుంది, లేదు అంటే మన ఓటు హక్కు ఉండదు. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేదా ముందే చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. సరే, ఇప్పుడు SIR ఉంది, బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు కదా అని వాళ్ళు వచ్చి OTP అడుగుతారు. OTP అడుగుతుంటే OTP ఇచ్చేయడాలు, తర్వాత OTP పోయిన తర్వాత సార్ నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పోయినాయని ఫోన్ చేయడాలు ఏదో చేయకండి. ఎవ్వరూ OTPలు అడగరు మిమ్మల్ని.
ఇప్పుడు ఒక స్కామ్ వస్తుంది, ఏమని మీకు ఒక ఫోన్ వస్తుంది, సార్ మీరు ఫలానా రమేష్ అంటే నెలకలు లేదు, మీ ఓటు ఎలక్షన్ కమిషన్ దాంట్లో తీశారు అంటే మీరు భయపడతారు. అరే ఎలక్షన్లో నా ఓట్లు తీసేస్తే ఎట్లాగా, నాకు వచ్చే ఎలక్షన్ రోజు ఓటుకు వచ్చే డబ్బులు కూడా పోతాయని ఆలోచిస్తూ ఉంటారు. వస్తే ఇచ్చేయండి అని వాడు ఫోన్ చేసి చెప్తాడు. ఏమంటే సరే ఓటీపీ వస్తే ఇమీడియట్గా చెప్పారు. చెప్పకండి, ఇవన్నీ స్కామ్లు. ఓటీపీలు అడగరు, ఓటీపీలు ఎవరు అడగరు. బ్యాంక్ బిఎల్ఓలు ఎస్ఐఆర్ల కోసం ఓటీపీలు అడగరు. ఇంకోటి వస్తుంది, ఫోన్ వస్తుంది, మీరు నకిలీ విత్తనాలు వేశారంటే మీ మీద కేసు అయింది, మిమ్మల్ని తీసుకెళ్తారు అని. లేదు అంటే మీరు రిటైర్ అయిన టీచర్స్ ఉన్నారు ఇక్కడ, మీ పెన్షన్ అమౌంట్ మొత్తం పోతుంది అని. అట్లాంటప్పుడు ఏం చేయాలంటే, అవునా సార్ మా అన్న ఉన్నాడు సార్ అని పోలీసులో, మా పోలీస్ ఆఫీసర్, విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఎవరో ఉంటారు, విలేజ్ పోలీస్ ఆఫీసర్ ఎవరమ్మా ఇక్కడ సుష్మిత, విలేజ్ పోలీస్ ఆఫీసర్ అట్లాంటి ఫోన్లు వస్తే మా అన్న ఉన్నాడు సార్, అన్నతో మాట్లాడండి, ఆయన నెంబర్ ఇచ్చేయండి, డబ్బులు నాకు తెలియదు సార్ అని ఆయన మాట్లాడతారు. ఎందుకు అవుతున్నాయి అంటే ఇవన్నీ మన దేశంలో ఉండవు, వీళ్ళంతా చేసేవాళ్ళు. వీళ్ళంతా కంబోడియా, లావోస్, చైనా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన దగ్గర అమాయకమైన ప్రజలు ఉన్నారు, వాళ్ళు డబ్బులు ఎట్లా దోచేయాలంటున్నారు, ఇవన్నీ చేస్తారు. వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలి. ఎట్లా దూరంగా ఉండాలి అంటే దాంట్లో అవగాహన చెప్పి దూరంగా ఉండాలి. ఇంకొకటి, అందరూ పంట వేస్తారు అంటే మొత్తం వరి వేస్తాయి అన్నారు, ఇప్పుడే చెప్పారు. వరి ఎక్కువ వేస్తారు, మొక్కజొన్న కొద్దిగా వేస్తాను. వరి హార్వెస్టర్తో కొట్టేస్తారు. తర్వాత ఏం చేస్తారు, కాల్ చేసేస్తారు, అంతే కదా. అంతే, అది చేస్తారు, ఇంకేమైనా చేస్తారా? దాన్ని వెళ్తాం, ఏం చేస్తారో చెప్పండి, ఏం చేస్తారు? కలుస్తారు కదా. ఇప్పుడు కాల్చేటప్పుడు ఏమవుతుంది, ఒక్కడి పంట ఒక్కడే సపరేట్గా ఉంటుందా, చుట్టుపక్కల పంటలు కూడా ఉంటాయా? మీరు మంట పెట్టింది పక్కన కట్టిందంటే కాలిపోవడం ఎట్లా కాలుతుంది, వాళ్ళు మీరు కొట్టుకుంటారు. అది కాకుండా మా కేసు కూడా అవుతుంది. మా కేసు అయిందంటే పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల, కోర్టు చుట్టూ తిరగాల. దానితో పాటు మంట పెడితే ఏంది, మంచి సువాసన వస్తుందా? ఇల్లు అడికెళ్ళి ఆడుకుంటామా? మంట వేస్తే ఏమవుతుంది, పోగొస్తుంది, అందరూ వెళ్ళిపోతాం కదా. అంటే ఎంత కాలుష్యం అవుతుంది. ఏం లేదు సార్, అక్కడ 5 నిమిషాలే సార్, ఆ రోజుకి ఒకటే కాలుష్యం, తర్వాత పక్క రోజు బాగానే ఉంటుంది సార్ అంటారు. అందుకే అదే చెప్పి మంట పెడతారు. అట్లా అందరూ మంట పెట్టుకుంటూ కూర్చుంటే, ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ ఎందుకు తయారైంది అంటే పక్కన పంజాబ్లో ఉన్న రైతులందరూ అట్లా పెట్టడం వల్ల. రెండోది, మంట పెట్టడం వల్ల వానపాములు ఏవైతే ఇంపార్టెంట్ ఉంటాయి, వానపాములు తెలుసా తెలియదా వ్యవసాయం చేసే వాళ్ళకి? లేదంటే పాములు తొక్కినట్టు తొక్కేస్తారు. వానపాములు ఏమి చనిపోతా ఉంటాయి. మీరు వేసే యూరియా అవన్నీ కూడా పైన ఉపరితలంలోనే ఉంటాయి, అవన్నీ కూడా కాలిపోతాం. ఇప్పుడు ఎట్లాగో యాక్ట్ కూడా వచ్చింది, కేసులు పెట్టేదానికి ఎందుకు వెళ్ళట్లేదు అంటే, రైతులు మీరు ఎందుకు చేస్తున్నారు, అది మీకు సులభంగా ఉన్న విషయంలో చేస్తున్నారు. ఇంతకుముందు రోజు హార్వెస్టర్ లేకపోతే అందరూ కోసేవాళ్ళు, అంతా చేసేవాళ్ళు, ఒడ్లు కూడా కొట్టేవాళ్ళు, అవన్నీ అయ్యాయి. ఇప్పుడు ఎక్కడ మనం అంతా మెషిన్లు వచ్చేసినాయి. ఏమనంటే ఫోన్ చేస్తారు, నాట్లు పెట్టడానికి బీఆర్ వాళ్ళు వస్తారు. ఎకరానికి ఎంత తీసుకున్నారు, 4,000 4,400 నాటుతాడు, నీళ్లు పెడతాం, ఏం లేదు, మొత్తం నీళ్లు కొట్టి నింపేస్తాం వరి పంటను. సరే, మన మనుషులం, మనకి ఆ అభివృద్ధితో పాటు మనకు కూడా ఫెసిలిటీస్ దొరుకుతాయి. ఇంతకుముందు సైకిల్లో తిరిగే వాళ్ళం, ఇప్పుడు బైక్ వచ్చింది, బైక్ నుంచి కార్లోకి వచ్చింది, కార్లో కూడా ఏసీ కార్లో తిరుగుతుంది. మన అభివృద్ధితో పాటు ఇవన్నీ వస్తూ ఉంటాయి, వెసులుబాట్లు వస్తూ ఉంటాయి, వాడుకోవాలి. కానీ కాలుష్యం అనేది మన యొక్క భావితరాలకి ఏమి వదులుతున్నాం అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టెబుల్ బర్నింగ్ అనేది కేసులు పెట్టకుండా మీకు యొక్క అవగాహన కల్పించడానికి కారణం ఏంటి అంటే, ఫస్ట్ మీకు అవగాహన అవసరము. ఈ అవగాహన ఉంటేనే మీరు కూడా ఎందుకు చేయకూడదు అనేది మీకు అలా తెలుస్తుంది. ఈ మంట పెట్టి వాళ్ళు డిప్పు పెట్టే వాళ్ళు రొట్టెతో ఒక రౌండ్ వేసి నీళ్ళు పెడితే అది మొత్తం దాని యొక్క సాంద్రత కూడా పెరుగుతుంది, మట్టి యొక్క సాంద్రత పెరుగుతుంది, వచ్చే క్రాప్కి ఇంకా మంచి గట్టిగా అవుతుంది. అవన్నీ మీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎట్లా చేయాలి అని. కానీ అనవసరంగా మంట పెట్టకండి, మీరు పోలీస్ స్టేషన్. అదృష్టం మన నెలకల్లో ఎటువంటి రోడ్ యాక్సిడెంట్లు కాలేదు, ఒక డెత్ అయింది, అది కూడా అమ్మాయి ఇక్కడ నిజామాబాద్ రోడ్డు దగ్గర అయ్యింది. ఎందుకు అయింది కూడా చెప్తాను. కళ్ళు తాగి రోడ్డు మీద నడుస్తూ ఉంటే
వచ్చే వెహికల్ కొట్టింది. ఇది జరిగింది. మన దగ్గర ఉన్న ఒకటి ఏంటి అంటే కళ్ళు ఇక్కడ బాగా అవుతున్నారు. ఓకే, అందులో నేను వెళ్ళట్లేదు. కొన్ని గ్రామాలు, టిప్రి అని ఆర్మూర్లో గ్రామం చెప్పింది, దానికి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకంటే వాళ్ళు గ్రామ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, అదే గ్రామ పెద్దలందరూ ఉన్నారు కాబట్టి ఒక సొల్యూషన్ తీసుకోవాలి. వాళ్ళు టిప్రి గ్రామస్తులు ఏమనుకున్నారంటే 21 ఏళ్ళు 21 ఇయర్స్ కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి గుట్కా కానీ, పాన్ పరాగ్ కానీ, కళ్ళు కాంపౌండ్ దగ్గర కానీ రాకుండా వాళ్ళే నిబంధన పెట్టుకున్నారు. ఎందుకు? ఇవన్నీ మంచి అలవాట్ల, గుట్కా మంచి అలవాట, సిగరెట్ మంచి అలవాట, తాగడం మంచి అలవాట కాదు. కనీసం వచ్చే తరాలని, చిన్నపిల్లల్ని వాటి నుంచి దూరంగా పెట్టాలి అనేది వాళ్ళు తీసుకున్నారు. మీరు కూడా లీడ్ తీసుకుని అట్లాగా పిల్లల దగ్గరికి, పిల్లల్ని వాటిని దూరంగా, ఓకే పెద్ద అయిన తర్వాత వాడు కాలేజ్కి వెళ్ళిన తర్వాత, బయటకి ఎక్కడికి వెళ్ళిన తర్వాత అలవాటు చేసుకున్నాడు, నాకు కాదనట్లేదు. మన సైడ్ నుంచి, మన వైపు నుంచి మన పిల్లల్ని, మన భవిష్యత్తుని చెడు అలవాట్లకి దూరంగా పెట్టాలి. అది ఎట్లా? ఈ చెడ్డ అలవాటు కొంచెం ఎంత దూరం అయితే అంత మంచిది, అది చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఒకటి, ప్రెగ్నెంట్ లేడీస్ కళ్ళు తాగితే తెల్లగా అవుతారు అయినే, లేదంటే ఫ్రీ డెలివరీ అవుతుంది, లేదంటే తెల్లగా పుడతాడు, బాబు పుడతాడు, ఇవన్నీ అపోహలు ఉన్నాయండి. ఇవన్నీ నిజంగా అపోహలు, నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ రాకముందు నేను నార్కోటిక్స్లో పనిచేశాను. ఎంత ఒరిజినల్ కళ్ళు, ఎంత కల్తీ కళ్ళు, ఏమవుతుందో అంతా నాకు తెలుసు. ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కళ్ళు కానీ ఇతరత్ర ఆల్కహాల్ అంటే మందు, ఎటువంటి మందు కూడా తీసుకోవడానికి లేదు. తీసుకోకుండా ఉన్న బిడ్డ ఎదుగుదల ఆగిపోతుంది, బుర్ర తల్ల చిన్నగా అవుతుంది. బయట దేశాల్లో తాగుతారు కదా, మందు తాగుతారు, ఆల్కహాల్ అందరూ లిక్కర్ వేస్తారు కదా, బయట దేశాల్లో తాగుతారు. అవునా? తెలుసా? బయట దేశాల్లో సినిమాల్లో చూస్తుంటారు కదా, సీరియల్లో చూస్తూ ఉంటారు కదా, బయట కంట్రీకి వెళ్తాడు, అమెరికాకి వెళ్తే అక్కడ అందరు కూర్చొని తాగుతూ ఉంటారు, చూస్తారు కదా. అక్కడ కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి లిక్కర్ అనేది లిటరల్లీ బ్యాన్, తీసుకోకూడదు అని వాళ్ళకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వాళ్ళకి ఉన్నాయి. సో అటువంటి దేశాల్లో, డెవలప్ చెందిన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు అట్లా ఉంటే మన దేశంలో కూడా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. అది కాకుండా ఈ సైబర్ క్రైమ్స్తో పాటు అదృష్టం మన దగ్గర డ్రగ్స్ రాలేదు, రానికుండా చూసుకోవాల్సిన బాధ్యత పెద్దలందరిపైన ఉంటుంది. పిల్లలు ఇప్పుడు అందరూ స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, అక్కడ ఎటువంటి అలవాట్లు కాకూడదు, అక్కడ అటువంటి అలవాట్లు ఇక్కడ తీసుకురాకూడదు. మీ విలేజ్లో, యాక్చువల్లీ విలేజ్ లెవెల్లో మీకు గ్రామ రోడ్ సేఫ్టీ కమిటీ ఒకటి ఉండాలి, రోడ్స్ యొక్క సేఫ్టీ అవన్నీ చూసుకోవడానికి. అట్లానే డ్రగ్స్ రానికుండా పెద్దలందరూ మీరు కష్టపడాలి. వీళ్ళు టేక్ యాక్షన్. అది పోలీసు వాళ్ళు ఉండేది అందుకోసం. నిజామాబాద్ పోలీసు యొక్క లోగో ఏం తెలుస్తాను, ట్యాగ్ లైన్ ఏంటంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్టుల్ని శిక్షించాలి, శిష్టుల్ని రక్షించాలి, అంటే మంచిని కాపాడాలి. మన నిజామాబాద్ పోలీసుదే అది. సో మీకు ఎప్పుడు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా, లోకల్ మీ ఎస్ఐ గారు కూడా ఉన్నారు, మొబైల్ ఎస్ఐ గారు కూడా ఉన్నారు ఇక్కడే, తర్వాత మీ ఏసీబీ గారు, ఇన్స్పెక్టర్ గారు అందరూ ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు తప్పకుండా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని మీద కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం. ఈ బెట్టింగ్లకి జోలికి పోకుండా మనం కాపాడుకోవాలి, మన యువతను మీరే కాపాడుకోవాలి. ఇది ఏదో ఒకరోజు మేము మీటింగ్ పెట్టాం, అయిపోయింది, వెళ్ళిపోయినాం అనుకోకూడదు. మీరే కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. మళ్ళీ మా ఆఫీసర్స్ అందరూ వస్తూ ఉంటారు. ఇంతకుముందు పోలీసు మా వాళ్ళు వచ్చారు, అట్లానే అగ్రికల్చర్ వాళ్ళు వస్తారు, తర్వాత ఎడ్యుకేషన్ వాళ్ళు వస్తారు, వచ్చి మీతో మాట్లాడుతూ ఉంటారు. ఎందుకోసం? మన అందరి యొక్క మన ప్రగతి గురించి. మీకు అనిపించచ్చు ఏం పని పాటలకు పోయి వీళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చినారు, ఇద్దరికీ చాలా పనులు ఉన్నాయి. ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ? మీకు మీ యొక్క బాగోగు గురించి, మీ యొక్క మంచి గురించి. మీరందరూ అభివృద్ధి చెందితేనే మన గ్రామం అభివృద్ధి చెందితేనే మన రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుందని విషయాన్ని గుర్తించారు. దాని ముందు మీ అందరు తీసుకెళ్ళడానికి అంతా ఈ కష్టపడుతుంది. అందరూ ఇక్కడ వచ్చిన అందరూ పెద్దలందరూ, తర్వాత గ్రామస్తులందరూ మేము చెప్పిన విషయాలని శ్రద్ధగా వింటారని, ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ.